ZB9 న్యూస్ కి స్వాగతం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉత్తమ సేవ అందించిన ఉద్యోగులు, హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత సేవలు ప్రజలకు అందిస్తామని సిపి పేర్కొన్నారు. श्रीमान सम्मान गार्ड हक के निरीक्षण के लिए हाजिर है। सम्मान गार्ड राष्ट्रीय सैल्यूट सलामी। BC తర్వాత హోంగార్డ్ సార్ 271 CR రామగుండం సార్, రాధాకృష్ణ సార్, CR భూపాలపల్లి సార్, గిరీష్ కుమార్ SC 108 గోదావరి ఖని రామగుండం ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మన రాజ్యాంగాన్ని ఇచ్చిన స్ఫూర్తితో మనం ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలతో అభివృద్ధిలో నడుస్తున్నందుకు మీ అందరికీ అభినందిస్తున్నాం. భారతదేశం ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ప్రతి భారతీయుడి హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు. మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలు గుర్తు చేసుకునే రోజు. స్వేచ్ఛ భారత నిర్మాణాన్ని సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు మనం కృతజ్ఞతలు తెలియజేసే రోజు. వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్ర వరకు ప్రయాణం అంత తేలికైంది ఏమీ కాదు. జనవరి 26, 1950న ఆమోదించబడిన భారత రాజ్యాంగం కేవలం చట్టపరమైన పత్రం మాత్రమే కాదు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వ సూత్రాలను సజీవ నిదర్శనం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతులకు, సాంకేతికంగా దేశాన్ని ముందు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. సమాజ నిర్మాణాన్ని మనమంతా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. అందరికీ నమస్కారం. రామగుండం ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, మహిళలకి, విద్యార్థులకి అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము రాజ్యాంగాన్ని నిర్మించుకొని తర్వాత రాజ్యాంగం ప్రకారం
నడుచుకుంటూ అభివృద్ధిని సాధిస్తున్నాము. మీకు తెలుసు, భారతదేశంలో ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో అభివృద్ధి. దానికి అంతటికీ మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఎలా ఉండాలి, మన భవిష్యత్తు ఎలా ఉండాలి అని నిర్మించుకున్న పుస్తకమే రాజ్యాంగం. రాజ్యాంగం ప్రకారం మనం ఇప్పుడు అభివృద్ధి సాధించాము త్వరలో. సో ఈరోజు దాన్ని స్మరించుకుంటూ 72వ గణతంత్ర దినోత్సవం ఘనంగా ఇక్కడ రామగుండం కమిషనరేట్ పరిధిలో జరుపుకున్నాము. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలు అందించిన వాళ్ళకి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాలను అవార్డు చేసింది. అలాగే నా దగ్గర ఇక్కడ ఎవరు మంచి వర్క్ అవుట్పుట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది. అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని చట్ట ప్రకారం నడుచుకుంటూ మనము జీవనం సాగించాలి. దానికోసము మనకి అది మార్గదర్శకం. రాజ్యాంగం అనేది ఒక మార్గదర్శకం. దాన్ని పాటించి దాని ప్రకారం మనం అభివృద్ధి సాధించాలని అందరికీ కూడా ఈ 2000వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాను. అది మీకున్న ఇలా ప్రీవియస్ ఇయర్ కంటే కూడా మరింత పురోగతి సాధించాలని, లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ముందుకు సాగుతామని మీ అందరికీ బెస్ట్ సేవలు అందిస్తామని అండ్ ప్రామిస్ చేస్తాను. థ్యాంక్ యూ.